అనామిక నలుగురు పిల్లలతో మాట్లాడుతూ, అవును మీ అమ్మగారిని మీరు అమ్మ అని కాకుండా మిస్ అమ్మ అని పిలుస్తారేంటి అని చెప్పి అడుగుతూ ఉంటే, మిస్ అమ్మ మా అమ్మ కాదు, మా అమ్మ యాక్సిడెంట్లో చనిపోయిందని చెప్పి పిల్లలు అనామికకి నిజం చెబుతూ ఉంటారు. ఐఎమ్ సో సారీ, నాకు ఈ విషయం తెలీదు అని చెప్పి, మిస్ అమ్మే మీ సొంత అమ్మ అనుకున్నాను అని అనామిక అంటూ ఉంటే, లేదు మిస్ అమ్మ మాకు కేర్ టేకర్గా వచ్చింది. ఆ తర్వాత అనుకోకుండా మా డాడీతో మిస్ అమ్మకు పెళ్లి జరిగింది అని అమ్మ అంటూ ఉంటుంది. మిస్ అమ్మ మా అమ్మ కాకపోయినా మా అమ్మ ఉంటే మమ్మల్ని ఎంత బాగా చూసుకుంటుందో మిస్ అమ్మ కూడా మమ్మల్ని అంతే బాగా చూసుకుంటుంది అని చెప్పి అమ్మ అంటూ ఉంటుంది. మా అమ్మ చనిపోయి ఇన్ని రోజులు అవుతున్నా మేము మా అమ్మని ఇంకా మిస్ అవుతూనే ఉన్నాము అని చెప్పి అంజు బాధగా అంటూ ఉంటుంది. మీ నవ్వు చూస్తూ ఉంటే అచ్చం మా అమ్మ నవ్వులాగే అనిపిస్తుంది, మీ కళ్ళు కూడా అచ్చం మా అమ్మ కళ్ళలానే ఉన్నాయి అని అంజు అంటూ ఉంటుంది. అవునా, మీ అమ్మగారిని నేను ఒకసారి చూడొచ్చా, మీ అమ్మగారి ఫోటో ఉందా అని అనామిక అడుగుతూ ఉంటే, రండి చూపిస్తాము అని చెప్పి 6 ఫోటో ఉన్న గదిలోకి అనామికని పిల్లలు తీసుకొని వెళ్తారు. అదిగోండి మా అమ్మ అని చెప్పి పిల్లలు అనగానే ఇక అనామిక ఎమోషనల్గా 6 ఫోటో వైపు చూస్తూ ఉంటుంది. కొద్దిసేపటి తర్వాత అక్కడున్న 6 అస్థికలను అనామిక ముట్టుకోబోతూ ఉంటుంది. దాంతో మనోహరి ఎంతగానో టెన్షన్ పడిపోతూ ఉంటుంది. దీనికి సంబంధించిన వస్తువులు ఏవి తాకినా సరే గతం గుర్తుకు వస్తుందని స్వామీజీ చెప్పారు. మిగతా వస్తువులు తాకితేనే కొంచెం కొంచెంగా గతం గుర్తుకు వస్తే, అదే అస్థికలు తాకితే పూర్తిగా గతం గుర్తుకు వస్తుందేమో అని చెప్పి మనోహరి టెన్షన్ పడుతూ అనామిక అంటూ గట్టిగా అరుస్తుంది. ఇక దాంతో అస్థికలు ముట్టుకోకుండా అనామిక ఒక్కసారిగా ఉలిక్కిపడి మనోహరి వైపు చూస్తూ ఉంటుంది. ఏమైంది మనోహరి గారు అని చెప్పి అంటూ ఉంటే, 6కి సంబంధించిన ఏ వస్తువులైనా సరే ఎవరు ముట్టుకున్నా కూడా అమర్కి నచ్చదు. అమర్ ఈ ఇంట్లో చాలా స్ట్రిక్ట్. మీరు కొత్తగా వచ్చారు కాబట్టి అమర్ సంగతి మీకు ఇంకా తెలీదు. ఈ ఇంట్లో ప్రతిదీ కూడా పద్ధతిగా ఉండాలని అమర్ కోరుకుంటాడు. 6 వస్తువులు తాకినా వాడినా అమర్కి అస్సలు నచ్చదు అని చెప్పి మనోహరి అంటూ ఉంటే, అవునా నమిక గారు, అమ్మకు సంబంధించిన ఏ వస్తువులు ఎవరు ముట్టుకున్నా డాడీకి అస్సలు నచ్చదు అని పిల్లలు అంటూ ఉంటే, ఓ అవునా, ఐఎమ్ సారీ అని చెప్పి అనామిక ఆ గదిలో నుండి బయటికి వచ్చేస్తుంది. ఇక ఆ తర్వాత అనామిక పిల్లలతో, పిల్లలు మీరు ఫ్రెష్ అయ్యండి, నేను మీ చేత హోంవర్క్ చేయిస్తాను అని చెప్పి అంటూ ఉంటుంది. ఇక ఆ తర్వాత అనామిక దగ్గరికి నిర్మలమ్మ వస్తుంది. అనామిక ఇల్లు నచ్చిందమ్మా అని చెప్పి అంటూ ఉంటే, చాలా బాగుందండి మీ ఇల్లు, ఇంత పెద్ద ఇంటిని మీ కోడలు ఎలా మెయింటైన్ చేసేవారో అని చెప్పి అంటూ ఉంటే, అవునమ్మా నా పెద్ద కోడలు ఆరు ఈ ఇంటిని ఎంతో చక్కగా తీర్చిదిద్దింది, ఇంత పెద్ద ఇంటిని తనొక్కతే మెయింటైన్ చేసేది, మమ్మల్ని అందరినీ కూడా ఎంతో ప్రేమగా చూసుకునేది, కానీ ఆ దేవుడు తనని మా నుండి మధ్యలోనే దూరం చేశాడు అని చెప్పి నిర్మలమ్మ బాధపడుతూ ఉంటుంది. సారీ ఆంటీ, అనవసరంగా మీ కోడల్ని మీకు గుర్తు చేశాను అని చెప్పి అనామిక అంటూ ఉంటే, పర్వాలేదమ్మా, దేవుడు మా పెద్ద కోడల్ని మా నుండి దూరం చేసినందుకు మా చిన్న కోడలు మిస్ అమ్మని మా ఇంటికి పంపించి చేసిన తప్పుని సరిదిద్దుకున్నాడు. తను మా అమ్మకి 2వ భార్య అయినా కూడా పిల్లల్ని కన్న తల్లి కంటే ఎక్కువగా చూసుకుంటుంది. అత్త మామలైనా సరే మమ్మల్ని తల్లిదండ్రుల కంటే ఎక్కువగా చూసుకుంటుంది. నిజంగా మిస్ అమ్మ లాంటి కోడలు దొరకడం మా అదృష్టం అని చెప్పి నిర్మలమ్మ అంటూ ఉంటుంది. ఇక ఆ తర్వాత ఇంతలో అక్కడికి బాగి వస్తుంది. బాగి అనామిక ఎక్కడ అమర్కి దగ్గరైపోతుందేమోనని చెప్పి ఇక రాథోడ్ చెప్పిన మాటల్ని బట్టి ఎంతగానో కంగారు పడిపోతూ ఉంటుంది. అవును, రాథోడ్ చెప్పినట్టుగా ఈ అమ్మాయి ఎర్రగా బుర్రగా బాగానే ఉంది, నాకంటే కాస్త అందంగా కూడా ఉంది, ఎక్కడ ఆయన తనకి కనెక్ట్ అయిపోతారేమోనని భయంగా ఉందని చెప్పి బాగి భయపడిపోతూ ఉంటుంది. నిర్మలమ్మ బాగితో, మిస్ అమ్మ మీ ఇద్దరు మాట్లాడుతూ ఉండండి, నేను మీ మామయ్య గారికి టాబ్లెట్స్ ఇచ్చి వస్తాను అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఇక బాగి అనామిక ఇద్దరు మాత్రమే ఒంటరిగా మాట్లాడుకుంటూ ఉంటారు. అనామిక బాగితో, ఏమండి మీరేం అనుకోకపోతే మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడగొచ్చా? అమరేంద్ర గారికి మీరు 2వ భార్య అని విన్నాను, కానీ వీళ్ళందరూ కూడా మీ గురించి ఎంతో గొప్పగా చెప్తున్నారు,
కన్న పిల్లల కంటే ఎక్కువగా మీరు ఆ నలుగురు పిల్లల్ని చూసుకుంటున్నారని తెలిసింది. నిజంగా మీరు చాలా గ్రేట్ అండి అని చెప్పి అనామిక అంటూ ఉంటుంది. ఇక దాంతో బాగి ఆ గొప్పతనం నాది కాదండి, ఆరు అక్కది. ఆరు అక్క ఈ కుటుంబాన్ని ఎంతగానో ప్రేమించింది. ఈ ఇంట్లో అడుగుపెట్టిన మొదటి రోజే తను వీళ్ళందరినీ ఎలా చూసుకునేదో నాకు అర్థమైంది. ఆరు అక్క గురించి తెలుసుకున్న తర్వాత నాకు కూడా చాలా బాధ అనిపించింది. ప్రతిరోజు కూడా వీళ్ళు ఆరు అక్కని తలుచుకొని బాధపడడం నేను చూడలేకపోయాను. వీలైనంత వరకు నా తరపు నుండి వాళ్ళకు ప్రేమను అందించి అంతో ఇంతో ఆరు అక్క లేని లోటుని తీరుద్దాం అనుకుంటున్నాను అని చెప్పి బాగి అంటూ ఉంటుంది. తర్వాత అనామిక, బాగి గారు మీరు ఏమనుకోకపోతే చనువుతో ఇంకొక ప్రశ్న అడగొచ్చా అని చెప్పి అంటూ ఉంటుంది. దాంతో బాగి అడగమని అంటూ ఉంటుంది. అప్పుడు అనామిక, అమరేంద్ర గారు మీతో ఎలా ఉంటారు, ప్రేమగా ఉంటారా అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు బాగి ఆ విషయం గురించి ఏం చెప్పమంటారులేండి, ఆయన నా పేరు బాగి అయినప్పటికీ ఎప్పుడు కూడా మిస్సమ్మ అని పిలుస్తారు, ఒక్కసారి కూడా పేరు పెట్టి పిలవరు. ఆయన నన్ను ప్రేమగా పేరుతో పిలిస్తే వినాలనేది నా ఆశ. అనుకోని పరిస్థితుల్లో ఆయనతో నా పెళ్లి జరిగినప్పటికీ పెళ్లి తర్వాత ఆయన మంచితనాన్ని చూసి నేను ఆయన్ని ప్రేమించడం మొదలుపెట్టాను. కానీ ఆయన మనసులో మాత్రం నేను ఇంకా స్థానాన్ని సంపాదించుకోలేకపోయాను అని చెప్పి బాగి బాధపడుతూ ఉంటుంది. ఇక దాంతో బాగి బాధను చూసిన అనామిక, బాగి గారు మిమ్మల్ని చూస్తూ ఉంటే నా తోడబుట్టిన సిస్టర్ లాగా అనిపిస్తున్నారు. చిన్నప్పటి నుండి నాకంటూ తోబుట్టులు ఎవరూ లేరు. అమ్మ నాన్న కూడా చిన్నప్పుడే చనిపోయారు. అన్నయ్య నేను మాత్రమే ఒంటరిగా పెరిగాము. అన్నయ్య కూడా పెళ్ళైన తర్వాత వదిన డామినేషన్ వల్ల నాతో ప్రేమగా ఉండడం తగ్గించేశాడు. అప్పటి నుండి ఒంటరితనం అలవాటైపోయింది. చాలా రోజుల తర్వాత మళ్ళీ మిమ్మల్ని చూస్తూ ఉంటే నాకు చెల్లెలుంటే ఎలా ఉంటుందో మీరు అలాగే ఉన్నారని అనిపిస్తుంది. అందుకే ఆ ఫీలింగ్తో మీకు ఒక మాట చెప్పాలనుకుంటున్నాను. అమరేంద్ర గారిని మిమ్మల్ని నేను దగ్గర చేస్తాను అని చెప్పి అనామిక చెప్పడంతో ఇక బాగి ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటుంది. మీరు చెప్పేది నిజమా అని చెప్పి బాగి అంటూ ఉంటే ప్రామిస్, ఇప్పటి వరకు మీ ఇద్దరి మధ్య ఫస్ట్ నైట్ కూడా జరగలేదని అర్థమవుతుంది. మీ ఇద్దరు ఒకటయ్యేలాగా నేను చేస్తాను అని చెప్పి అనామిక అంటూ ఉంటుంది. ఇప్పటి వరకు అమరేంద్ర గారు మిమ్మల్ని పేరు పెట్టి అస్సలు పిలవలేదని అంటున్నారు కదా, ఆయన మిమ్మల్ని పేరు పెట్టి పిలవాలంటే నా దగ్గర ఒక ఐడియా ఉంది అని చెప్పి అనామిక అంటూ ఉంటుంది. ఏంటదని బాగి క్యూరియాసిటీతో అడుగుతూ ఉంటుంది. అప్పుడు అనామిక, ఏం లేదు, మీరు ఆయనతో ఏదో పనుండి మాట్లాడాలనుకున్నట్టుగా వెళ్ళండి, వెళ్ళి ఏదో చెప్పడానికి ప్రయత్నిస్తూ ఏమీ మాట్లాడకుండానే అక్కడి నుండి తిరిగి వచ్చేయండి. అప్పుడు ఆయన మిమ్మల్ని మిస్సమ్మ మిస్సమ్మ అని పిలుస్తారు. ఎన్నిసార్లు మిస్సమ్మ అని పిలిచినా కూడా మీరు పలకకండి. ఎప్పుడైతే ఆయన పేరు పెట్టి మిమ్మల్ని పిలుస్తారో అప్పుడే పరిగెత్తుకుంటూ వెళ్ళండి. ఇక అలా అప్పటి నుండి ఆయన మిమ్మల్ని పేరు పెట్టే పిలుస్తారు అని చెప్పి అనామిక బాగీకి ఐడియా ఇస్తుంది. ఈ ఐడియా ఏదో సూపర్గా ఉంది, వెంటనే ఇంప్లిమెంట్ చేస్తాను అని చెప్పి ఇక బాగి ఆనందంతో అలా అమర్ గది వైపు వెళ్తూ ఉంటే ఇక అప్పుడు రాథోడ్, ఏమైంది మిస్ అమ్మ, ఈరోజు చాలా హుషారుగా ఉన్నావు అని చెప్పి అడుగుతూ ఉంటాడు. రాథోడ్, ఈ రోజు నుండి మీరందరూ కొత్త అమరేంద్రని చూడబోతున్నారు. ఇప్పుడే నా ప్రేమ విషయం గురించి నేను ఆయనకి చెప్పబోతున్నాను అని బాగి అంటూ ఉంటుంది. నువ్వా సార్కి నీ ప్రేమ విషయం చెప్పాలనుకుంటున్నావా? అదంతా అయినప్పుడు సంగతి, ముందు వెళ్ళి చెప్పిరా అని రాథోడ్ అంటూ ఉంటాడు. బాగి కంగారు పడుతూ అమర్ దగ్గరికి వెళ్తుంది. ఇక అలా అమర్ దగ్గరికి వెళ్ళి ఏదో చెప్పడానికి ప్రయత్నిస్తున్నట్టుగా ఇక ఏమీ మాట్లాడకుండానే అక్కడి నుండి వచ్చేస్తూ ఉంటే, మిస్ అమ్మ ఏమైంది, ఏదో చెప్పాలని వచ్చి చెప్పకుండానే వెళ్ళిపోతున్నావు అని చెప్పి అరుస్తూ ఉంటాడు. ఇక బాగి ఏమీ మాట్లాడకుండా అక్కడి నుండి వచ్చేస్తూ ఉంటుంది. మిస్ అమ్మ అని చెప్పి అమర్ అరుస్తూ ఉంటాడు. బాగి అలా మెట్లు దిగుతూ కిందకి వస్తూ డాన్సులు చేస్తూ ఉంటుంది. ఏదో మనసులో మాట చెప్తానని వెళ్ళి ఏంటి పిచ్చి పట్టిందనలాగా డ్యాన్స్ చేస్తున్నావని చెప్పి రాథోడ్ అంటూ ఉంటాడు. ఇప్పుడు చూడు అని
బాగి అంటూ ఉంటుంది. ఎప్పుడు అని రాతో అంటూ ఉంటాడు. 1 2 3 అని బాగి అలా లెక్క పెడుతూ ఉంటే బాగి అంటూ అమర్ గట్టిగా అరుస్తాడు. ఇక దాంతో అమర్ నోటి వెంట మిస్సమ్మ అని కాకుండా బాగి అన్న పేరు వినిపించడంతో ఇక పిల్లలు, నిర్మలమ్మ వీళ్ళందరూ ఒక్కసారిగా షాక్ అవుతారు. ఇక బాగి నా పొలంలో మొలకలు వచ్చాయంటూ అలా అక్కడున్న టేబుల్ మీదకు ఎక్కి డాన్సులు వేస్తూ పైనుండి ఇదంతా చూస్తున్న అనామికకు ఫ్లయింగ్ కిస్సెస్ ఇస్తూ ఉంటుంది. ఇదంతా మీ వల్లే అనామిక గారు, సూపర్ ఐడియా ఇచ్చారు, థ్యాంక్ యూ అని చెప్పి అలా బాగి అనామికకి థ్యాంక్స్ చెప్తూ ఉంటుంది. తర్వాత అనామిక ఆ రోజు రాత్రి బాగిని కొత్త పెళ్లి కూతురులాగా రెడీ చేస్తూ ఉంటుంది. ఇప్పుడు ఎందుకు అనామిక గారు ఇదంతా అని చెప్పి బాగి అంటూ ఉంటే, చెప్పాను కదా బాగి గారు, మిమ్మల్ని అమరేంద్ర గారిని నేను ఒకటి చేస్తానని, ఈ రోజు నుండి మీ ఇద్దరికి కొత్త జీవితం మొదలవ్వబోతుంది, మీరు సంతోషంగా ఉండండి అని చెప్పి అనామిక అంటూ ఉంటుంది. అలా బాగిని రెడీ చేస్తూ ఉంటే ఇదంతా చూస్తున్న మనోహరి ఒక్కసారిగా షాక్ అవుతుంది. ఇదేంటి శోభనపు పెళ్లి కూతురులాగా ఈ బాగిని ఈ అనామిక రెడీ చేస్తుంది, కొంప తీసి తన చెల్లెలకి అమర్కి శోభనం కానీ జరిపిస్తుందా ఏంటి అని కంగారుగా బాగి దగ్గరికి వస్తుంది. ఏయ్ ఏంటి నువ్వు శోభనపు పెళ్లి కూతురుగా ఇలా రెడీ అయ్యావేంటి అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు అనామిక, నేనే రెడీ చేశాను మనోహరి గారు, ఇప్పటి వరకు వీళ్లకు ఫస్ట్ నైట్ జరగలేదట, అందుకే జరిపిద్దాం అనుకుంటున్నాను అని అంటూ ఉంటే, అమర్కి ఇలాంటివన్నీ నచ్చవు అని మనోహరి అంటూ ఉంటుంది. ఆల్రెడీ ఆంటీ అమరేంద్ర గారిని ఒప్పించేశారు, అమరేంద్ర గారు కూడా ఒప్పుకున్నారు అని చెప్పి అనామిక చెప్పడంతో ఇక బాగి ఎంతగానో సిగ్గుపడిపోతూ ఉంటుంది. నాకు తెలిసి ఆయన కూడా చాలా రోజులుగా ఈ రోజు కోసం ఎదురు చూస్తున్నారేమో, నేరుగా నన్ను అడగలేక అత్తయ్య గారు చెప్పిన వెంటనే ఒప్పేసుకున్నారు అని చెప్పి బాగి అలా కావాలని మనోహరిని ఉడికించడానికి సిగ్గుపడుతూ ఉంటుంది. ఏంటి అమర్ అందుకు ఒప్పుకున్నాడా అని చెప్పి మనోహరి షాక్ అవుతూ అక్కడి నుండి వెళ్ళిపోతూ, ఈ అరుంధతి ఇంట్లో అడుగు పెట్టిందో లేదో అడుగు పెట్టిన మొదటి రోజే బాగిని అమర్ని ఇద్దరిని కూడా ఒకటి చేస్తుంది. ఈ కార్యక్రమం కాస్త పూర్తయిపోతే అప్పుడు అమర్ని ఆ బాగిని ఎవరు కూడా విడదీయలేరు, వీళ్ళిద్దరి మధ్య విడదీయలేనంత బంధం పెనవేసుకుపోతుందని చెప్పి ఇక అలా మనోహరి ఎలాగైనా సరే ఆ ఫస్ట్ నైట్ని చెడగొట్టాలని చెప్పి ప్లాన్లు వేస్తూ ఉంటుంది. మరో పక్క బాగి పాల గ్లాస్ తీసుకొని సిగ్గుపడుతూ అమర్ గదిలోకి వెళ్తుంది. ఇక అమర్ కూడా అలా బాగి వైపు ప్రేమగా చూస్తూ ఉంటాడు. ఇక తన తల్లి నిర్మలమ్మ చెప్పిన మాటలు అమర్ గుర్తు చేసుకుంటాడు. నాన్న అమర్, ఇన్ని రోజులు మిస్సమ్మ తన గురించి ఏమాత్రం ఆలోచించకుండా మన కుటుంబం కోసమే బతికింది, అటువంటి మిస్సమ్మను బాధ పెట్టడం కరెక్ట్ కాదు నాన్న, ఇప్పుడు పిల్లల్ని చూసుకోవడానికి కేర్ టేకర్ కూడా ఉంది కాబట్టి నువ్వు నీ పూర్తి సమయం బాగి కోసమే కేటాయించాలి అని చెప్పి అలా నిర్మలమ్మ అమర్కి చెప్పడంతో ఇక అమర్ కూడా బాగిని ప్రేమిస్తూ తన మనసులో బాగికి స్థానం ఇవ్వాలని అనుకుంటాడు. మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి.